ఫెడెక్స్ లాజిస్టిక్స్ అండ్ డెలివరీ కంపెనీ 1960లో ఫ్రెడ్ స్మిత్ కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు ఓవర్నైట్ డెలివరీ ఐడియా గురించి ఒక అసైన్మెంట్ సబ్మిట్ చేశాడు. ఆ పేపర్ రివ్యూ చేసిన తన ప్రొఫెసర్కి ఆ ఐడియా అంతగా నచ్చకపోవడంతో చాలా యావరేజ్ మార్క్స్ వేశారు. 1971లో ఫ్రెడ్ ఓవర్నైట్ డెలివరీ ఐడియా పైన $95 మిలియన్ పెట్టుబడితో ఫెడరల్ ఎక్స్ప్రెస్ కంపెనీని స్థాపించాడు. కానీ మొదటి 2 సంవత్సరాల్లోనే కంపెనీ తట్టుకోలేనంత నష్టాలు చూసింది. ఇంకా కంపెనీ బ్యాంకులో కేవలం $5,000 మాత్రమే మిగిలిన్నాయి. కంపెనీ దివాలా తీస్తుంది అనే సమయంలో తను క్యాసినోలో $5,000 గ్యాంబ్లింగ్ చేశాడు. అదృష్టం కలిసి రావడంతో $27,000 లాభం పొందాడు. ఆ డబ్బులతో మళ్ళీ కంపెనీని కొంతకాలం నడపగలిగాడు. ఇంకా బయట వారితో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించగలిగాడు. ఓవర్నైట్ డెలివరీ సక్సెస్ అవుతుంది అనే నమ్మకాన్ని తనని ముందుకు నడిపింది. 1976లో ఎప్పుడైతే తన కంపెనీ గురించి మార్కెటింగ్ ఇంకా కస్టమర్ సర్వీస్ పెంచగలిగాడో అప్పటి నుంచి ఫెడెక్స్ కంపెనీ లాభాలు చూడటం మొదలుపెట్టింది.